ఢిల్లీ పేలుడు ఘటనతో ఉగ్ర కుట్రపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. పేలుడు ఘటనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్స్ పై చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులుగా మారిన డాక్టర్స్ లైసెన్స్ రద్దు చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ షాహీన్, డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజ్మిల్, డాక్టర్ ఆదిల్ రిజిస్ట్రేషన్స్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అటు అల్ఫలా యూనివర్సిటీకి రోగుల రాక మరింత తగ్గిపోయింది. పేలుడు ఘటనలో యూనివర్సిటీకి చెందిన డాక్టర్సే నిందితులుగా ఉండడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఢిల్లీ పేలుడుకు ముందు రోజు అక్కడ 1000 మందికి పైగా రోగులు చికిత్స కోసం వచ్చేవారు. పేలుడు తర్వాత 100 మంది రోగులే చికిత్సకు వస్తున్న పరిస్థితి నెలకొందెక్కడ. అవుట్ పేషెంట్ విభాగం సమయాన్ని కూడా కుదించారు. सर्च अभियान नेहरू कॉलोनी के अंदर ఫరీదాబాద్ లో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మసీదులో కూడా సోదాలు జరుగుతున్నాయి. పోలీసులు అణువు వదలకుండా జల్లెడపడుతున్నారు. ఇమాములను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మసీదు సమీపంలోని నివాస గృహాల్లో కూడా సోదాలు చేపట్టారు. నివాస గృహాల్లో కాశ్మీర్ కు చెందిన వారు ఉంటే మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అటు యూనివర్సిటీ ప్రాంగణంలో క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీస్, యూపీ ఏటీఎస్, గురుగ్రామ్ ఎస్టీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రత్యేక చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి మరింత నిఘాను పరిచారు. వాహనాల తనిఖీలను కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అనుమానాస్పదంగా తిరిగే వారిని విచారిస్తున్నారు. యూనివర్సిటీ మసీద్లోని మాల్వి ఇస్తియాద్ తో పాటు యూనివర్సిటీ హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న జమీల్ ను సైతం అరెస్టు చేశారు. వీరిద్దరూ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ పేలుడు తర్వాత 10 మంది డాక్టర్స్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా దర్యాప్తులో తేలింది. అజ్ఞాతంలో ఉన్న 15 మంది ముజ్మిల్ తో సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈడీ కూడా ఏ క్షణమైనా అల్ఫలా యూనివర్సిటీపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది.